ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు అధికార టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే కడప జిల్లాలో వైసీపీ అలర్ట్ అయింది. ఉమ్మడి కడప జిల్లాలోని జెడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది. జిల్లాలోని జెడ్పీటీసీలందరూ ఈరోజు విజయవాడకు రావాలంటూ ఆదేశాలు వెళ్లాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేజారకుండా కసరత్తు ప్రారంభించింది వైసీపీ. కడప జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 2 ఖాళీగా ఉన్నాయి. 48 జెడ్పీటీసీ సభ్యులలో ఒక గోపవరం మినహా అందరూ వైసీపీ జెడ్పీటీసీలే. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు 5 జెడ్పీటీసీలు. మరో జెడ్పీటీసీ బీజేపీ గూటుకు చేరారు. ఈ తరుణంలో మరింత మంది జెడ్పీటీసీలు చేజారిపోకుండా కడప జెడ్పీ చైర్మన్ పదవి కూడా దూరం కాకుండా పావులు కదుపుతోంది వైసీపీ అధిష్టానం. అందులో భాగంగా అందరినీ విజయవాడకు రమ్మని పిలుపునిచ్చారు. ఇక విజయవాడలో జెడ్పీటీసీలతో వేర్వేరుగా వైసీపీ అధినేత జగన్ సమావేశమవుతారు.